హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన 100 కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది 100 కట్ల పిశాచం కథల్లోని 5వ కథ, పెంకి పెళ్ళాం. ఇక కథలోకి వెళ్దామా? అనగా అనగా ఓ గ్రామంలో గంగరాజు అనే ఆసామి ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకు శంకరం. మొదట్లో గంగరాజు భారీగా వ్యవసాయం చేసేవాడు. కానీ శంకరం ప్రాజ్ఞుడయ్యాక గంగరాజు బుద్ధి మారింది. ఉన్న పొలం అమ్మేసి వ్యాపారం ప్రారంభించాడు. శంకరం చాలా తెలివైనవాడు. అతడి సలహా సంప్రదింపులతో గంగరాజుకు బోలెడు లాభాలు వచ్చి 2 ఏళ్లలోనే లక్షాధికారి అయ్యాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక రోజున బందిపోటు దొంగలు వచ్చారు. వారు గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ రకరకాల ఆయుధాలతో వచ్చారు. వాళ్ళు పరమ దుర్మార్గులు. ఊరంతా వెతికి మరీ దోచారు. వెళ్లే ముందు చాలా ఇళ్లకు నిప్పంటించి వెళ్లారు. దొంగలు వెళ్ళిపోయాక ఊరంతా గుమిగూడారు. ముందు మంటలు చల్లార్చడంలో నిమగ్నులయ్యారు. తర్వాత దొంగలు కలిగించిన నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. అప్పుడు వారికి తెలిసింది, ఎందరో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు మంటల్లో పడి మరణించారని. మరణించిన వారిలో గంగరాజు భార్య మాణిక్యాంబ కూడా ఉంది. శంకరానికి తల్లి అంటే ప్రాణం. తల్లి పోగానే అతడి మనసు కకావికలమైంది. ఆ రోజు నుంచి అతడు పిచ్చివాడిలా తనలో తానే గబగబా ఏదేదో మాట్లాడుకోవడం ప్రారంభించాడు. ఇది చూసి గంగరాజు బాగా దిగులు పడ్డాడు. భార్య పోయింది. ఉన్న ఆస్తి అంతా తుడుచుకుపోయింది. మిగిలిన ఒక్క కొడుకు పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. గంగరాజు ఆ గ్రామ వైద్యుని కలుసుకుని కొడుకు గురించి చెప్పి, ఎలాగో అలా ఎప్పటికో అప్పటికి మీ రుణం తీర్చుకుంటాను. మా శంకరాన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయండి అని దీనంగా వేడుకున్నాడు. వైద్యుడు శంకరాన్ని పరీక్షించి, కుర్రాడిలో లోపమేమీ లేదు. హఠాత్తుగా తల్లి పోవడం వల్ల మతి చెదిరిందంతే. ఈ ఊళ్ళోనే ఉంటే రోజు తల్లి గుర్తుకు వస్తూ ఉంటుంది. స్థలం మార్చడం మంచిది అన్నాడు. గంగరాజుకి కూడా ఆ ఊళ్ళో ఉండడానికి మనస్కరించడం లేదు. వ్యాపారంలో గడించిందంతా దొంగలెత్తుకుపోయారు. భార్య జ్ఞాపకాలు ఆయన్ని వేధిస్తున్నాయి. అందుకని వైద్యుడిచ్చిన సలహా వినగానే ఉన్న పొలం అమ్ముకున్నాడు గంగరాజు. ఊరొదిలి ఎక్కడికి పోవాలా అని ఆలోచిస్తుంటే ఆయనకు పట్నంలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడు పరమేశం గుర్తుకు వచ్చాడు. పరమేశం, గంగరాజు ఇద్దరూ చిన్నతనంలో ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. అయితే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని చాలా కాలమైంది. గంగరాజు కొడుకుతో సహా పట్నం చేరుకున్నాడు. పరమేశం ఇల్లు వెతికి పట్టుకున్నాడు. మిత్రులిద్దరూ ఒకరినొకరు సులభంగానే గుర్తించుకున్నారు. గంగరాజు స్నేహితుడికి తన కథంతా వివరంగా చెప్పుకున్నాడు. పరమేశం వారిద్దరినీ ఆప్యాయంగా ఆదరించాడు. వారం రోజుల్లోనే ఆ తండ్రి కొడుకులు తమ దుఃఖం మరచిపోయి స్థిమితపడగలిగారు. శంకరం కూడా మామూలు మనిషై తిరగసాగాడు. ఈ వారం రోజులు పరమేశం శంకరాన్ని శ్రద్ధగా గమనించాడు. కుర్రాడు బుద్ధిమంతుడు, తెలివైనవాడు. మీదు మిక్కిలి ఓర్పెక్కువ అని గ్రహించాడు పరమేశం. ఒక రోజున పరమేశం గంగరాజుని పిలిచి, ఒరేయ్, నేను బోలెడు డబ్బు సంపాదించాను. నాకున్నది ఒక్కతే కూతురు. దాన్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను. అందుకు నువ్వు ఒప్పుకున్నావంటే మన స్నేహం మరింత బలపడుతుంది. మీరిద్దరూ ఇంక శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోవచ్చు అన్నాడు. పరమేశం కూతురు పేరు కమల. ఆమె బంగారు ఛాయలో అప్సరస అంత అందంగా ఉంటుంది. స్నేహితులు మాట్లాడుకుంటున్న సమయంలో శంకరం తండ్రి పక్కనే ఉన్నాడు. మిత్రుడి మాటలకి ఎంతో సంతోషించాడు గంగరాజు. నాకిష్టమే, మరి మా శంకరం ఏమంటాడో అని కొడుకు వంక చూశాడు. శంకరమేదో అనేలోగా పరమేశం గంగరాజుతో,
శంకరం ఒప్పుకుంటాడని నా నమ్మకం. కానీ చిన్ననాటి స్నేహితుణ్ణి మోసం చేశానన్న పేరు నాకొద్దు. నా కూతురు గురించి ఓ నిజం నీకు చెప్పవలసి ఉంది అన్నాడు. గంగరాజు, శంకరం ఆయన చెప్పేది శ్రద్ధగా వినసాగారు. పరమేశానికి కమల, విమల కవల పిల్లలు. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళకి 5 ఏళ్ల వయసున్నప్పుడు సకుటుంబంగా పెద్దపట్నం వెళ్ళాడు పరమేశం. పెద్దపట్నం చాలా పెద్ద నగరం, 5 లక్షల జనాభా. అక్కడ కమల అక్క విమల తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఆ మహానగరంలో ఆమెను వెతికి పట్టుకోవడం అసాధ్యమే అయ్యింది. చివరకు అన్ని ఆశలు వదులుకుని వెనక్కు వచ్చేశారు. కూతురు తప్పిపోయిందన్న బెంగతో పరమేశం భార్య మంచం పట్టి చనిపోయింది. అంతవరకు ఎంతో మంచి మనసున్న పిల్లగా పేరు తెచ్చుకుంది కమల. తల్లి పోయినప్పటి నుంచి అదోలా ఉండసాగింది. కమల ఏం చెబితే అది చేయాలి. లేని పక్షంలో ఏ నూతిలోనూ దూకేస్తుంది. అసలే పరమేశానికి కమలంటే గారాబం. ఆ పైన విమల తప్పిపోవడం, తల్లి గతించడం. అందువల్ల కమలకి పెంకితనం బాగా అలవాటైంది. వయసు పెరిగి పెళ్ళిడొచ్చినా కూడా తనని అంతా చిన్నపిల్లలా చూసుకోవాలంటుంది. ఈ విషయం పరమేశం దాచకుండా చెప్పిన తర్వాత కూడా శంకరం కమల అందాన్ని చూసి మోజుపడ్డాడు. దానికి తోడు డబ్బు కూడా వస్తున్నది. శంకరానికి ఎలాగూ ఓర్పు ఎక్కువ. ఆ మాత్రం పెంకితనం భరించలేనా అనుకుని పెళ్లికి సరేనన్నాడు. శంకరానికి కమలకు వైభవంగా పెళ్ళైపోయింది. కమల పెంకితనం ఎలా ఉంటుందో పెళ్ళయ్యాకనే తెలిసింది శంకరానికి. ఓ రోజు కమలకి భర్త మీద ప్రేమ పొంగుకొచ్చింది. వంట మనిషిని కూర్చోమని చెప్పి తానే వంటంతా చేసింది కమల. అయితే ఆమె వండిన పదార్థం ఏది కూడా సరిగ్గా లేదు. అన్నింటిలోకి పులుసు మహాకారంగా ఉంది. కమల ఆ పదార్థాలన్నీ రుచి చూసింది. అంతే, బోరున ఏడవసాగింది. ఇంటిల్లిపాది ఆమె చుట్టూ చేరి కారణం అడిగారు. ఎంతో కష్టపడి వంట చేశాను, కానీ ఒక్క పదార్థం కూడా బాగోలేదు. నా వంట ఎవ్వరూ తినరు. నా జీవితం వృధా, నేను చచ్చిపోతాను అని మళ్ళీ ఏడ్చిందామె. ఎవ్వరూ తినకపోవడమేం, మేముగ్గురం తింటాం చూడు అన్నాడు పరమేశం. కమల వండినదంతా పరమేశం, గంగరాజు, శంకరం మారు మాట చెప్పకుండా తినేశారు. పులుసు వేసుకుని తింటున్నప్పుడు ఆ కారానికి నోరు మండి ఏడుపొచ్చింది శంకరానికి. ఎలాగో ఆపుకుని మనసులో మాత్రం ఇదేం పెంకితనంరా బాబు అనుకున్నాడు. కమల ఎంతో సంతోషించి ఇక మీదట రోజు నేనే వంట చేస్తాను అన్నది. అందరికీ గుండెలు గుబేలుమన్నాయి. అయినా అంతా చాలా సంతోషం అన్నారు. ఒకరోజు కమల భర్తను తనతో పాటు చీర కట్టుకుని సంతకు రమ్మన్నది. ఎవరెంత చెప్పినా ఆమె వినలేదు. ఆఖరికి శంకరం అలాగే చేశాడు. సంతలో తెలిసిన వారందరూ అతన్ని చూసి పకపక నవ్వారు. కమల పిచ్చిది కాదు, కానీ ఆమెకి అప్పుడప్పుడు విపరీతమైన కోరికలు పుడుతూ ఉంటాయి. తీర్చకపోతే చచ్చిపోతానంటుంది. ఈ పెంకితనం చేష్టలతో శంకరానికి జీవితం దినదిన గండంగా ఉంటోంది. ఒకరోజు కమల శంకరాన్ని గెడ్డం పెంచమన్నది. ఈ కోరిక ఇబ్బందిగా లేదు. శంకరం గెడ్డం పెంచాడు. కొద్ది నెలల్లోనే అది ఏపుగా పెరిగింది. ఆ తర్వాత ఒకరోజు కమల ఓ కత్తెర తీసుకొచ్చి ఆ గెడ్డాన్ని ఇష్టం వచ్చినట్లు కత్తిరించింది. అప్పుడు శంకరం చూడ్డానికి చాలా తమాషాగా ఉన్నాడు. కమల కత్తిరించినదంతా పోగా అతడి చుబకానికి 2 పక్కల సన్నని పొడవాటి వెంట్రుకలు వ్రేలాడుతున్నాయి. నెత్తిమీద 2 కొమ్ములున్న మేక తలని తిరగేసినట్లుంది అతడి ముఖం. శంకరం పరమేశం దగ్గరకు వెళ్ళి, మావయ్య, నీ కూతురి ఆగడం చూడు. నేను నలుగురిలోనూ ఇలా ఎలా తిరిగేది అన్నాడు. తప్పేముంది నాయనా, మంచివాళ్ల మనసును సంతోషపెడితే భగవంతుడు నీకు మేలు చేస్తాడు
అన్నాడు పరమేశం శాంతంగా. ఇలా ఎంతకాలం? నీ కూతురు పెంకితనం పోయే ఉపాయం లేదా అని అడిగాడు శంకరం దిగులుగా. ఒక్కటే ఉపాయం ఉంది. ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే గడపలో ఉంటే ఇద్దరూ మామూలుగా ప్రవర్తిస్తారని ఓ సాధువు చెప్పాడు అన్నాడు పరమేశం. కమల ఆగడాలు భరించలేకుండా ఉన్నాను. పెదపట్నం వెళ్ళి ఎలాగో అలా నా వదిన విమలని వెతికి తీసుకొస్తాను అన్నాడు శంకరం. వెంటనే పరమేశం నిట్టూర్చి, విమల ఇంకా పెదపట్నంలో ఉందో లేదో, అసలు బ్రతికున్నదో లేదో, ఉన్నా దాన్ని ఎలా గుర్తుపడతావు? ఇద్దరి రూపురేఖలు ఒకటి కావు. అప్పట్లో అక్కడ 5 లక్షల మంది ఉండేవారు. ఇప్పుడు 10 లక్షల మంది అయ్యారట. అందువల్ల అది జరిగే పని కాదు అన్నాడు దిగులుగా. నా ఓర్పును ఇక్కడ ఇలా వృధా చేయడం కంటే పెదపట్నం వెళ్ళి విమలను వెతకడంలో ఉపయోగించడం మంచిదని నాకు అనిపిస్తున్నది అన్నాడు శంకరం. పరమేశం, గంగరాజు వద్దని బ్రతిమాలారు. శంకరం వినలేదు. చివరకు, వెడితే వెళ్ళు గాని నీ భార్య అనుమతి తీసుకుని వెళ్ళు. దానికి తెలియకుండా వెళ్ళావంటే అది బ్రతకదు అన్నాడు పరమేశం. కమలని ఒప్పించడం ఎలా అని శంకరం బెంగపడ్డాడు. కానీ చిన్ననాడు తప్పిపోయిన తన అక్కను వెతికి తీసుకొస్తానంటే కమల సంతోషంతో ఎగిరి గంతేసి, తప్పకుండా వెళ్ళి త్వరగా వచ్చేయి అంది. అక్క కోసం కమల ఎంతలా ఎదురు చూస్తున్నదో అర్థమైన శంకరం, నీ అక్క విమలను తప్పకుండా తీసుకొస్తాను. కానీ నేను వచ్చేదాకా నువ్వు ఏ పెంకితనం చేయకుండా బుద్ధిగా ఉండాలి. మామయ్యని, మా నాన్నని ప్రేమగా చూసుకోవాలి. అప్పుడే మీ అక్క నాకు కనిపిస్తుంది, దొరుకుతుంది అన్నాడు. కమల బుద్ధిగా తల ఊపింది. అంతేకాదు, తన మాట నిలబెట్టుకుని ఎంతో బుద్ధిగా ఉంది. ఆమెలోని మార్పుకు గంగరాజు, పరమేశం చాలా సంతోషించారు. 2 మాసాలు గడిచిన తర్వాత శంకరం ఇంటికి తిరిగొచ్చాడు. అతడితో పాటు కమల ఈడుదే ఓ యువతి ఉన్నది. శంకరం ఆమెని పరమేశానికి చూపించి, చూసావా మామయ్య, మొత్తం మీద అన్నమాట నిలబెట్టుకున్నాను. నీ పెద్ద కూతురు విమలను తీసుకుని వచ్చాను అన్నాడు గర్వంగా. పరమేశం ఆశ్చర్యంగా ఆ యువతిని చూస్తూ, ఇది నా కూతురు అని నీకెలా తెలిసింది? నీకు నేనే గుర్తులు చెప్పలేదు కదా అన్నాడు. నీ కూతురు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీ అల్లుణ్ణి చూశాను అంతే. నాకు నీ కూతురి వివరాలు తెలిసిపోయాయి అన్నాడు శంకరం. కూతురుతో పాటు అల్లుణ్ణి కూడా తీసుకొచ్చావా? ఎక్కడ నా అల్లుడు అన్నాడు పరమేశం ఆతృతగా. నీ పెద్దల్లుడు లోపలికి రావడానికి సిగ్గుపడుతున్నాడు, అందుకని వీధిలోనే ఉండిపోయాడు అన్నాడు శంకరం నవ్వుతూ. పరమేశం వీధిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఓ యువకుడు ఉన్నాడు. మేకకు తలపై కొమ్ములున్నట్లు అతని చుబుకానికి కూడా శంకరంలాగే అటూ ఇటూ గెడ్డం క్రిందకు వ్రేలాడుతున్నది. పెదపట్నంలో ఈ మనిషిని నేను చూశాను. వెంటనే నేను వెళ్ళి పలకరించి, నీ భార్య పేరు విమల కదా అని అడిగాను. అవునని చెప్పి తన భార్య పేరు నాకెలా తెలిసిందని ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు నా కథ చెప్పి, ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ కవలలు కదా, ఇద్దరివి ఒకే బుద్ధులు అన్నాను. వెంటనే నీ అల్లుడు భార్యను వెంటబెట్టుకుని నాతో బయలుదేరి వచ్చాడు. చెల్లెల్ని కలుసుకునేదాకా మొగుణ్ణి గెడ్డం అలాగే ఉంచుకోవాలని విమల పట్టుబట్టింది. అందుకని నీ అల్లుడు ఈ వేషంతోనే ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు శంకరం. పరమేశం ఎంతో సంతోషించి, పోనీలే నాయనా, ఈ అక్కా చెల్లెళ్ళ బుద్ధులే విడిపోయిన వాళ్లను మళ్ళీ కలిపాయి అన్నాడు. ఆ తర్వాత కమల, విమల ఆ ఇంట్లోనే స్థిరపడి ఎంతో బుద్ధిగా భర్తలతో అనుకూలంగా కలిసి ఉంటూ కలకాలం సుఖంగా జీవించారు. ఈ కథ విన్న మహారాణి వినయశీల. కథ వినగానే నాకో విషయం స్ఫురించింది. కమల సామాన్యురాలు కాబట్టి ఆమె పెంకితనం వల్ల భర్త ఒక్కడు మాత్రమే ఇబ్బంది పడ్డాడు. నా వంటి మహారాణి పెంకిదయిందంటే అందువల్ల ఎందరో పౌరులకు ఇబ్బంది కలుగుతుంది. నాలో పెంకితనం ఉన్నదా అన్న విషయమై నేను ఆత్మవిమర్శ చేసుకోవలసి ఉన్నది. నీ కథలు నా మనసుకు హత్తుకుపోతూ ఉన్నాయి.
ఇటువంటిదే రేపు మరో కథ చెప్పు, లేదా వినోద ప్రదర్శనకు నీవు సిద్ధపడవలసి ఉంటుంది అంది. మహారాణి ఇలా అనగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.